నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో మరో విషాదకరమైనటువంటి ఘటన సంభవించింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి దాదాపు 10 మంది వరకు కూడా మరణించారు. మరి ఈ ఘటన పైన కూడా వైసీపీ స్పందిస్తూ అసలు చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ వ్యతిరేకి అని, మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే అనేక ఆలయాల్లో ఇటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయంటూ వాళ్ళు పోర్ట్రేట్ చేయడానికి కానివ్వండి, వాళ్ళ విమర్శల్ని కానివ్వండి, ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో దాని క్యాపబిలిటీ ఒక 2000 నుంచి 3000 మంది భక్తులే వస్తారు. కానీ ఈసారి అనుకోకుండా 25,000 మంది వచ్చారని చెప్తున్నారు. మరి ఈ ఆలయం నిర్మించి కూడా 4-5 నెలలే అవుతుందని చెప్పి కొందరు చెప్తుంటే, సాక్షిలో మాత్రం ప్రతి ఏడాది 25,000 మంది వచ్చినా ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే తిరుపతిలో తొక్కిసలాట, సింహాచలంలో ఆ ఘటన, ఇప్పుడు ఈ ఘటన జరిగింది అంటూ చంద్రబాబు గారు హిందూ ధర్మ వ్యతిరేక అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా చూడాలి? అసలు ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? కాశీబుగ్గ ఆలయ దుర్ఘటన బాధాకరం, విషాదకరం. ఎందుకంటే ఇప్పుడు అదేంటి, మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మన తరఫున, మన ఛానల్ తరఫున. అదేవిధంగా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశ. తొక్కిసలాట ఇదేంటిది? మ్యాన్ మేడ్ డిజాస్టర్, నేచర్ మేడ్ డిజాస్టర్, లేకపోతే గాడ్ మేడ్ డిజాస్టర్ గా చూడాలా? ఇప్పుడు ఈ ఆలయం కట్టి మీరే చెప్పారు, ఇది ఈ నిర్మాణం ప్రారంభమై 4 ఏళ్ళు, మొన్నే కంప్లీట్ అయింది జూన్లోనో ఎప్పుడో. ఇది మొదటి కార్తీక మాసం, ఏకాదశి. ఆయనే చెప్తున్నారు, ఎవరు? ఆలయ నిర్వాహకులు. ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న దేవాదాయ శాఖ ఆలయం కాదు. ఇదేది ప్రైవేట్ ఆలయం. అంత మాత్రాన ప్రభుత్వం బాధ్యత లేదు అని మనం కూడా అన్నాం. ప్రైవేట్ ఆలయమైనా, దేవాదాయ శాఖ ఆలయమైనా పర్యవేక్షణ చూడాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఉంటుంది. కాకపోతే అసలు ఆయనే ఇంటిమేట్ కూడా చేయలేదు. ఎవరు? ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా. అతనేంటి కట్టాడు ఆలయం. ఆ కట్టిన ఆలయంలో కూడా మరి ఏంటి, అసలు ఈ టెంపుల్ ఒక డిఫరెంట్గా ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా, అదేదో రైలింగ్, ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఉంటది ఏది టెంపుల్. ఇది భూమి మీద నుంచి ప్రారంభం కాకుండా ఒక 20 మెట్లు ఎక్కి పైకి వెళ్తే నీకు ఆలయం అన్నమాట. ఆ మెట్లు ఎక్కే క్రమం, నెక్స్ట్ అది మరి ఆ మెట్లు సరిగ్గా కట్టారా లేదా, మరి రైలింగ్ ఏదో ఊడింది అంటున్నారు. అంటే నిర్మాణంలోనే లోపభూయిష్టత ఉన్నదా? దాని ప్లాన్, డిజైన్, అసలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా తీసుకునే చేశారా? విచారణకు ఆదేశించారు. అటు హోంశాఖ విచారణకు ఆదేశించింది అనిత. నెక్స్ట్ ఇక్కడ ఎవరు? జిల్లా కలెక్టర్, ఆయన కూడా మరి విచారణకు ఆదేశించారు. 3 మెన్ కమిటీ ఏదో వేసినట్టున్నారు. ఇది తొక్కిసలాట మొన్నే మొంతా తుఫాన్. మొంతా తుఫాన్ ఏంటి, మరణాల సంఖ్య తగ్గించారు. ఏదో ఒక 6-7 చనిపోయినట్టున్నారు. ప్రభుత్వం దానికి ముందస్తు ప్రణాళిక, చర్యలు, ఏది 10 రోజులు, వారం రోజుల ముందు నుంచే ఎలా మొంతా తుఫాన్ ఎదుర్కోవాలి ఏంటి, వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆ సందేశాలు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా దగ్గర మరి 2-3 కోట్ల మందికి సందేశాలు పంపించారు, అలర్ట్ చేశారు, ప్రజల్ని కాపాడారు. దానికి ఏంటి, హెచ్చరికలు ఉన్నాయి వాతావరణ శాఖ నుంచి మనం చూసాం. ఇక్కడేంటి, దీనికి ఏమైనా హెచ్చరిక ఉంటుందా? దీని ముందస్తు చర్యలు ఏమైనా తీసుకోవాలా? అది అతను ఎవరు? నిర్వాహకుడు గనక ఇంటిమేట్ చేస్తే, ఇప్పుడు పండ ముందే గనక పోలీసులు తెలియజేస్తే, ఆయనే చెప్తున్నాడు కదా, నేనే ఊహించలేదు ఇంతమంది వస్తారని. మామూలుగా 2,000 మంది వస్తారు, 2,000 మందికే మేము ప్రసాదాలు కూడా సిద్ధం చేస్తుంటాను. సోమవారం ఏంటది కార్తీక మాసం, నెక్స్ట్ ఇది కూడా ఏది ఏకాదశి. ఇప్పుడు 20,000 మంది భక్తులు వచ్చారంట. అంటే 10 రెట్లు వచ్చిన దీన్ని ఇక్కడ ఈ విపత్తుని, ఈ దుర్ఘటనని రాజకీయం చేయకూడదు, రాజకీయ కోణంలో చూడకూడదు. ఇప్పుడు చేయాల్సింది, జరగాల్సింది ఏంటి? క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా? ఆ మృతుల కుటుంబాలకి ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా? నిర్వాహకులు ఏమైనా ఇస్తున్నారా లేదో? లేదు, మీరైనా ఇవ్వండి. ఇప్పుడు రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అయినా మొన్న ఏదో బొత్స సత్యనారాయణ మనం చూసాం, ఏదో ఇద్దరికి మరి ఇచ్చారంట, చెరొక 5 లక్షలు ఏమో, ఇద్దరు చనిపోతే ఎక్కడో. ఇట్లాగే
విజయనగరం ఆ దరిదాపుల్లో. ఇప్పుడు అట్లా మీరు ఇక్కడ 9 మంది ఏమో చనిపోయారంటున్నారు. ఇంకో 3 పరిస్థితి ఏమో ఆందోళనకరంగా ఉందంటున్నారు. 13 మందికి గాయాలు, మరి వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఆ మృతుల కుటుంబాలను ఆదుకోండి. మీ పార్టీ తరఫున కొంత విరాళం ప్రకటించండి. ప్రభుత్వం కన్నా ముందే ప్రకటించండి, మీకు మైలేజ్ వస్తుంది. అంటే చేయాల్సిన విధానం ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ చెరొక 5 లక్షలు ఇచ్చారు, ఇద్దరు కాబట్టి ఇచ్చినట్టున్నాడు. ఆయన సొంత డబ్బులు ఇచ్చుంటాడు. పార్టీ డబ్బులు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎలా ఇస్తాడులే కానీ. ఇప్పుడు మొంతా తుఫాన్ ఏమన్నా పార్టీ తరఫున ఆయన ఏమైనా విరాళం ప్రకటించాడా ఆ బాధితులకి? జంప్ ఏంటి, బుధవారం వచ్చాడు, గురువారం ఏదో మొక్కుబడిగా వీడియో కాన్ఫరెన్స్ జరిపాడు, శుక్రవారం జంప్ అయిపోయాడు, మళ్ళా రేపు వస్తాడా బుధవారం? ఏదో డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోతాడా కాశీబుగ్గా జగన్మోహన్ రెడ్డి? మొన్ననే ఎంపీ శబరి తిట్టింది ఏమని, రాబందుల్లాగా వాళ్తున్నారు, కర్నూలు బస్సు దుర్ఘటన ఏంటి, బెల్ట్ షాపుల్లో మధ్యమే దానికి కారణం అని ఏ విధంగా విమర్శలు చేశారు. రాబందుల పార్టీ అనో ఏదో అంది. మీ ఎన్నికల గుర్తు కూడా మార్చేయండి, రాబందుల్నే ఎన్నికల గుర్తుగా పెట్టుకోండి. ఇప్పటికే చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి పైన. శవం ఎక్కడ వస్తే అక్కడికి వచ్చి వాళ్తున్నాడు. నేను అదే అంటున్నా. ఇప్పుడు మరి ఇక్కడ 9 శవాలు పడ్డట్టున్నాయి, వాళ్తున్నారా అంటోంది. ఆల్రెడీ సీదిరి అప్పలరాజు వాలినట్టున్నాడు. ఏమిటి అప్పలరాజు ఏమన్నా మరి విరాళం ప్రకటించాడా? మంత్రిగా పనిచేశాడు కదా, పలాస ఎమ్మెల్యే, నీ నియోజకవర్గం. స్పందించాలా, విరాళాలు ప్రకటించాలి, లేదు ఆ కుటుంబాలకు ఆదుకోవాలి. నువ్వు డాక్టర్వి, పశువుల డాక్టర్ అంటదా ఎవరు, ఈయన్ని పశు వైద్యుడి కింద లెక్కేసింది. పశు వైద్య శాఖ మంత్రిగానే ఏమో చేసినట్టున్నాడు. ఒకటి ఇక్కడ సీదిరి అప్పలరాజు అయినా ఆ జిల్లా ప్రముఖ నాయకులు ఎవరైనా, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, ఇప్పుడు విజయనగరంలో బొత్స చెరో 5 లక్షలు ఇచ్చాడు కదా, మీరు కూడా ఇవ్వండి. ధర్మాన ప్రసాదరావు మరి అటు రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో చేశాడు, రోసయ్య, లేకపోతే ఈయనెవరు కిరణ్ కుమార్ రెడ్డి, అందరు క్యాబినెట్లు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేశాడు. సుదీర్ఘకాలం మరి మంత్రిగా రాష్ట్రానికి పనిచేసిన ధర్మాన ప్రసాదరావు ముందుకొచ్చి ఆదుకోండి, ఎవరు వద్దన్నారు? మీరు కూడా విరాళాలు ప్రకటించండి చనిపోయిన కుటుంబాలకి. అది వదిలేసి తొక్కిసలాట అనేది ఇది ఎవరు నివారించలేరు కదమ్మా. ఇదేంటి ఇప్పుడు కరూరు దుర్ఘటన మొన్న, విజయ్ ఆయన హీరో విజయ్ చూసావు కదా, అక్కడ కరూరులో తొక్కిసలాట జరిగింది, 3 మంది చనిపోయారు. ఆయన సొంతంగా విరాళం ప్రకటించాడు. ఏది, ఆయన అభిమానులు మరి ఆయన చూడటానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు. ఎవరో ఒక ఆమె ఎవరో తిరస్కరించినట్టు. ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో చనిపోయారు, తొక్కిసలాట. దానికి చంద్రబాబుకి ఏంటి సంబంధం? ఇప్పుడు చంద్రబాబుని ఎలా బదనాం చేద్దామనే ఉద్దేశంతోనే మీరు కనుక ముందుకెళ్తే మైలేజ్ రాదు, మీ పార్టీకి ఆదరణ ఉండదు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుందంటే జనంతో ఉండండి, జనంలో తిరగండి, మమేకం కండి. అంతేగాని బెంగళూరులో నేను ఉంటాను, ఇక్కడ వచ్చేసి గడ్డి ఇసిరి వెళ్ళిపోతానంటే హైదరాబాద్ లో ఇక్కడ ఇంకో అంశం సార్, మొన్న మొంతా తుఫాను చంద్రబాబు గారి హయాంలో, చంద్రబాబు గారు వస్తే కరువు వస్తుంది, తుఫాన్లు వస్తాయి. ఈ రోజు ఈ ఘటన పైన కూడా చంద్రబాబు గారి హయాంలో ఆలయాల్లో ఇటువంటి ఘటనలే సంభవం. ఇటువంటి రాజకీయ పరంగా ఇటువంటి సంఘటనలు, ఇటువంటి పరిస్థితులను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ మీరు చూడాల్సింది స్పందన, ప్రభుత్వం ఎలా స్పందించింది, చర్యలు, ప్రభుత్వపరమైన చర్యలు ఎలా తీసుకున్నారు. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పడవ ప్రమాదం జరిగింది. అక్కడ గోదావరి పాపికొండల దగ్గర పడవ మునిగిపోయి అనేక మంది చనిపోతే ఏమిటి, ఆ రోజు ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, సజీవ సమాధి అయ్యారు. ఏది, దగ్గర 30 మంది చనిపోయారు. జంగారెడ్డిగూడెంలో మద్యం దాగి కల్తీ మద్యం 30 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదమ్మా. అంటే ఇప్పుడు ఒకటి, ఆల్రెడీ భూమన కరుణాకర్ రెడ్డి బిగించేశాడు, తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట 7 చనిపోయారు, దాన్ని దీన్ని పోలుస్తాడు. ఇది దురదృష్టకర పరిణామాలు. అంటే ప్రభుత్వం కూడా మేల్కోవాలి. ఏది, ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షం ఏంటి గద్దలాగా ఎదురు చూస్తారు, ఎక్కడ అవకాశం దొరుకుద్దా వీళ్ళని బదనాం చేయాలని చెప్పి వాళ్ళంతా గుంటనక్కల్లాగా వాళ్ళు పొంచి ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఏంటి ఎక్కడికక్కడ ప్రజలను అలర్ట్ చేయటం,
అటు వీళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయటం, అటు కలెక్టర్లు కావచ్చు, ఆ జిల్లా బాధ్యులైనటువంటి మంత్రులు కావచ్చు, ఇలాంటి ఆలయాలు, ఇటువంటి పండుగలు, ఆ, ఏది లోకల్ గా ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు నెల్లూరులో మనం చూసాం, రొట్టెల పండుగ జరుగుతూ ఉంటుంది. రోజు విపరీతంగా వస్తారమ్మా. కానీ ఇవాళ ఇలాంటివి జరుగుతున్నాయా? రొట్టెల పండుగ నెల్లూరులో ప్రతి సంవత్సరం జరుగుద్ది అన్నమాట. ఈ మామూలు మా కుంభమేళ, తొక్కిసలాట, ఎంతమంది చనిపోయారు? కాకపోతే ఒకటి, దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి. కాశీబుగ్గ ఈ ఆలయ దుర్ఘటనను గుణపాఠంగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలా కాకుండా నివారణ చర్యలు చేపట్టాలి, అడ్డుకట్ట వేయాలి. ఇలాంటి ఆలయాలు ఇంకెన్నున్నాయి? ఎక్కడెక్కడ లోకల్ గా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, ఇది గ్రామోత్సవాలు జరుపుతూ ఉంటారు. స్థానికంగా ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఒక పండుగ, ఒక తిరునాళ్ళ, ఒక జాతరలు జరుగుతుంటాయి. వాటి పట్ల ప్రభుత్వము, యంత్రాంగము, అధికారులు మరింత బాధ్యతగా ఉండాలి అనే ఒక హెచ్చరిక. కాకపోతే ఇంకా దీనికి ముందస్తు నివారణ చేపట్టలేము. ఏది ఇదేమి వాతావరణ శాఖ అయితే, మోంతా తుఫాన్ అయితే చెప్తారు, ఆర్టీజీఎస్ చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, మంత్రులు వెళ్తారు, ఎమ్మెల్యేలు మనం చూసాం కదా ఎలా చర్యలు తీసుకున్నారు. దీనికి అలాంటి హెచ్చరికలు ఏమి ఉండవు. కాబట్టి అక్కడ ఎడ్యుకేట్ చేయాలి. ఏది అటు భక్తులనైనా, అటు నిర్వాహకులనైనా దీన్ని మాత్రం గుణపాఠంగా తీసుకోవాలి. రాబోయే 3 ఏళ్ళు ఇలాంటివి జరగకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి పైన, సంక్షేమం పైన దృష్టి పెట్టేటట్టుగా మరి ప్రకృతి కూడా సహకరించాలా. ప్రజలు సహకరిస్తున్నారు, కానీ ప్రతిపక్షం నుంచి ఆ సహకారం అందదు. అందుట్లో మామూలుగా ప్రతిపక్షం నుంచి సహకారం అందదు. ఇదేంటిది? ఇది ప్రతిపక్షం కాదు, ఇదేంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.